అబ్బా స్టే అక్కడ ఫుడ్ పెట్టిన అవుపిస్తుంది కదా, ఇప్పుడు అరుస్తూనే ఉంటాడు. హే గైస్, వెల్కమ్ టు మై న్యూ వ్లాగ్. ఈరోజు పప్పీ అప్డేట్ అనమాట. మన జర్మన్ షెపర్డ్ పప్పీ. వీడిని చెకప్ అయితే తీసుకెళ్ళాలి హాస్పిటల్కి. అండ్ వీనికి డీవార్మింగ్ ఉంది ఈరోజు. కొంచెం క్లీన్ చేసుకొని తీసుకొని వెళ్దాం. అక్కడికి వెళ్ళాక ఎట్లా రియాక్ట్ అవుతాడో తెలియదు. ఫస్ట్ టైం ఇంట్లో నుంచి బయటికి అయితే తీసుకెళ్తున్నాము. అండ్ ఇదిగో ఇక్కడ చూసి కదా బాస్కెట్, ఈ బాస్కెట్లోనే తీసుకొని వెళ్ళాలి. సో వాడిని చెకప్కి తీసుకెళ్ళకంటే ముందు మనమైతే కొంచెం క్లీన్ అయితే చేద్దాము. మా అక్క డోర్ పెట్టింది. మన దగ్గర ఈ వైప్స్ అయితే ఉన్నాయి. అండ్ అలానే కొంచెం స్మెల్ రావడానికి ఈ స్ప్రే అయితే ఇచ్చిళ్ళు. దీంతో ఫస్ట్ కొంచెం క్లీన్ చేసుకొని మనం తీసుకొని వెళ్దాం హాస్పిటల్కి. ఇప్పుడు మనం వీటితో క్లీన్ అయితే చేస్తాం కదా, వాడు వీటిని తినేస్తాడు అనమాట వైప్స్ని. కొంచెం జాగ్రత్తగా ఉండాలి. వానికి ఫుడ్ పెట్టే టైం కూడా అయింది. త్వరగా మనం హాస్పిటల్కి వెళ్ళి ఇంటికి వచ్చి మనం మళ్ళీ వానికి ఫుడ్ అయితే పెట్టాలి. వాడు సైలెంట్గా అయితే కూర్చున్నాడు. మనం ఫాస్ట్గా క్లీన్ చేద్దాం. వాడు అసలు క్లీన్ చేయనియాడు. బాడీ మొత్తం క్లీన్ చేద్దాము. రే వద్దురే ప్లీజ్ రే లడ్డు, టీషర్ట్ కొరకు ఏం కాదు. నో 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 నో. ఇప్పుడు వాడు ఆ పేపర్ కోసం ఏదైనా చేస్తాడు, పేపర్ కోసం. ఇప్పుడు ఈ బాస్కెట్లోనైతే వాడిని తీసుకొని వెళ్ళాలి. ఇవన్నీ లోపల పడేసి, ఈ టిష్యూలు అయితే వానికి ఉపయోగకూడదు, మనం డస్ట్బిన్లో పడేసి. అది వాడిని చూడండి. కమాన్ 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 కమాన్. ఇదే అన్నమాట మన పప్పీ రూమ్. ప్రజెంట్గా అయితే ఇదే రూమ్లో ఉంటుండు. ఇది మమ్మీ వాళ్ళ బెడ్రూమ్ అనమాట. అందులోకి పోనిస్తలేను. ఇంకొన్ని రోజులు అయినాక అందులోకి అయితే అలౌ చేద్దాం. వాడిని రూమ్ అయితే చూపిస్తా. ఇది అవుపిస్తుంది కదా, ఇది నిన్ననే రీసెంట్గా కొన్నా. ఇది వచ్చేసి అండ్ ఈ క్యారెట్ అండ్ ఒకటి బయట ఉంది. అండ్ ఇది వాని బెడ్ అనమాట. వాడు మంచిగా ఈజీగా ప్రశాంతంగా ఇందులో పడుకోవచ్చు. అండ్ సపరేట్గా నిన్న చెప్పినా కదా వాడిని టైల్స్ మీద నడిపివద్దని చెప్పేసి, సో ఇంత పెద్ద మ్యాట్ అయితే కొన్నాను అనమాట. అండ్ ఈ బెల్ట్ అయితే కొన్నాను, కానీ ఇది నాకు వాడాలనిపించట్లేదు. సో పడేద్దాం. నేను పోతానా, గేట్ కూడా లోపల పెట్టుకో సరేనా. ఇది ఎక్కడి నుంచి పడ్డదిరా. కమన్ 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 కమన్. దారిలో మళ్ళీ అల్లరి చేస్తాడని చెప్పేసి వాని కోసం ఒక టాయ్ అయితే తీసుకొస్తున్నా. ఇక వాడిని ఆ బాక్స్లో వేసుకొని డైరెక్ట్ వెళ్ళిపోదాం. అక్కడికి వెళ్ళే వరకు కొంచెం మంచిగా ఉంటే చాలు నాకు. రోడ్ మీద అల్లరి చేయకపోతే చాలు. అండ్ ఫస్ట్ టైం కదా, వీడిని బయటికి కూడా తీసుకురాలేదు గేట్ నుంచి. ఇదే అన్నమాట మన బైక్. ఈ బైక్లోనే తీసుకెళ్ళాలి. వీడు బాస్కెట్లో మాట వింటలేడు. బాస్కెట్ అయితే ఇంటి దగ్గరనే పడేద్దాం. ఇగో బాస్కెట్ తీసుకో. వీడు ఉంటాడో ఉండడో నాకు అదే భయం అవుతుంది. చలో ఇట్లా పట్టుకొని పోతే ఏం కాదు కదా. పోతానా. ఫస్ట్ టైం బయటికి అయితే తీసుకెళ్తున్నా బండి మీద. ఇదిగో బాగా అల్లరి చేస్తాడు. కెమెరా లోపల పెట్టేసి అలా 2 చేతులతో పట్టుకుంటా గట్టిగా, పక్కగా ఆపేసి. సో వీడు మన మాట వింటలేడు. కెమెరా లోపల పెట్టేసి 2 చేతులతో గట్టిగా పట్టుకుంటా. ఇక డైరెక్ట్ హాస్పిటల్కి వెళ్ళినాక కలుద్దాం. ఇప్పుడు ఏజ్ ఎంత? 2 months. హాయ్, పేరేంటి? ఇంకా పేరు పెట్టలేదు, లడ్డు అని పిలుస్తాను. 5 days అవుతుంది వచ్చి. నో 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 నో. కింద దింపొచ్చా 2 seconds? చిన్నది కదా, ఇంకా వ్యాక్సిన్స్ మొత్తం అవ్వలే కదా. కొరకో. అది మళ్ళీ కంటిన్యూ చేయి. నో కరోనీయకండి. మీకు ఒకవేళ అయినా కరుస్తాండు వస్తే కనుక కంపల్సరీ టీటీ వేయించుకోండి, యాంటీ రేబీస్ ఇంజెక్షన్స్ వేయించుకోండి. థ్యాంక్స్ అక్క. సో ఇంటికి అయితే వచ్చేసినాం. మనకి ఈ టానిక్ అయితే ఇచ్చిండు. అండ్ వాటి కోసం ఈ బోన్స్ అయితే తీసుకున్నా, చూద్దాం ఇవి ఎట్లా తింటాడు అని చెప్పేసి. అండ్ ఇది వచ్చేసి వానికి ఇదేంటి, నేను మర్చిపోయినా, డీవార్మింగ్ కదా. యా, ఇది డీవార్మింగ్. మా అక్కేం చూడండి. సో వానికి ఫుడ్ టైం కూడా అయిపోయింది. మనం ఫాస్ట్గా వానికి ఫుడ్ పెడదాం. ఫస్ట్ టైం పెడుతున్నాను నేను ఫుడ్, మా మమ్మీ పెట్టేది. చలో ఫుడ్ అయితే పెట్టేద్దాం పద. పేరు పెట్టమని చెప్పినా కదా, కొన్ని కమెంట్స్ అయితే వచ్చినాయి ఫస్ట్ వీడియోలో. ఇంకొన్ని మంచి పేర్లు పెట్టండి. అన్నీ కామన్గా అయిపోయినాయి అవన్నీ. సో ఇప్పుడు దీంట్లో వేడి వాటర్ అయితే పెట్టాలి మనం. ఇదన్నమాట దాని ఫుడ్. రాయల్ కెనన్ స్టార్టర్ 1-2 months మ్యాక్సీ. అండ్ మన పప్పి వచ్చేసి 3.8 kg అవుతుంది.
ఫస్ట్ టైం ఫుడ్ పెడుతున్నా, అది కడిగేసి అందులో ఫుడ్ పెట్టిద్దాం. ప్రజెంట్ అయితే మమ్మీ దీంతో 2 స్పూన్స్ అయితే ఇస్తుంది, మనం కూడా 2 స్పూన్స్ ఇద్దాం. 1 2 దిస్ ఈస్ మోర్ ఇనఫ్. ఇప్పుడు ఇందులో వాటర్ వేస్తే ఇది కొంచెం బాయిల్ అయిపోతుంది. చెప్పిన మాట వినాలి. డైరెక్ట్ పోసేయాలా కొంచెం? షో జస్ట్ అయితే కాలిపోయేది, ఇట్లా పట్టుకునేటోని. ఇది అప్పటిదాకా ఫుడ్ రెడీ అయ్యేంత వరకు వాడుతూ కొద్దిసేపు ఆడుకుందాం. చూసిల్లు కదా, అక్కడ ఫుడ్ పెట్టిన అవుపిస్తుంది కదా, ఇప్పుడు అరుస్తూనే ఉంటాడు. మమ్మీ ఉంటే కొంచెం మేనేజ్ అయ్యేది, కానీ ఫస్ట్ టైం కదా ఇంకా అరుస్తలేడు. ఇంకా ఇంతకంటే ఎక్కువ స్టార్ట్. జస్ట్ 15 minutes. నువ్వు భయపడితే నువ్వు మళ్ళీ 4 months తర్వాత వస్తావు బెంగళూరు నుంచి. సిట్ సిట్ సిట్. అదే గుడ్ బాయ్. నా మాట విను, ఫుడ్ రెడీ అయింది. ఒక 5 minutes, జస్ట్ 5 minutes. రే 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 మమ్మీ ఉంటే కొంచెం సైలెంట్గా ఉంటాడు, కానీ మమ్మీ బయటికి వెళ్తుంది వర్క్కి. సిట్ 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 సిట్. గుడ్ బాయ్ గుడ్ బాయ్. ఇప్పుడు ఇంత అరుస్తాడు కదా, తిన్నాక వాని యాక్టివ్నెస్ చూడండి, ఇంకా ఉరుకుతూనే ఉంటాడు అటు ఇటు. వాడు గీకి గీకి మెస్ డోర్ అంతా చినిగిపోతుంది. అక్క అయితే మళ్ళీ హాట్ వాటర్ అయితే పెడుతుంది. అక్క అయితే హాట్ వాటర్ వాటర్ చాలా ఎక్కువైపోయినాయి. ఫుడ్ రెడీ అయిపోయినాక వాటర్ కొన్ని పడేసి పెట్టేద్దాం. అరే డాక్టర్ ఈరోజే వీనికి ఒక ఫుడ్లో ఒక టానిక్ కూడా ఇచ్చిండు కదా. ఇది ఇది కాదు మర్చిపోయినా. ఇది వచ్చేసి డీవార్మింగ్, రేపు మార్నింగ్ ఇవ్వాలి. ఇది అన్నమాట టానిక్. ఈ టానిక్ ఎంత ఇవ్వాలంటే డైలీ వన్స్ 2 ml అయితే కరెక్ట్గా మెజర్ చేసి అందులో పోసిద్దాం. ఇప్పుడు మా అక్కయ్య బలం అయితే ఉపయోగిస్తుంది, అది అస్సలు ఓపెన్ అయితే లేదు. గట్టిది. ఏయ్ సింపుల్, ఇంతే. దీంట్లో ఏమున్నది, కొంచెం టానిక్ ఎక్కువ పడ్డది, మళ్ళీ దీంట్లోనే పోసిద్దాం. నేను తాగల, నువ్వు తాగు. సో ఫుడ్ అయితే రెడీ అయిపోయింది, మస్తున్నది. తింటావా? దా 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 దా. వాడు కాళ్ళ కింద పడతాడని చెప్పేసి భయం అవుతుంది నాకు. రే రే రారా, రే రే. ఇప్పుడు మనం కొంచెం ట్రైనింగ్ అయితే ఇద్దాం మనకి. స్టాప్ ట్రైనింగ్. స్టే స్టే. తాగిందా? ఆగు ఆగు ఆగు, ఫస్ట్ టైం ఫుడ్ పెడుతున్నా నేను. అరే ఆగరా. వెయిట్ 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 వెయిట్. సరే 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 ఆగు 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 ఆగు. సరే ఆగు ఆగు, మెల్లగా మెల్లగా మెల్లగా. స్పూన్ ఉన్నది మెల్ల. అరే రే 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 ఫో రే 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 సారీ రా. రే ప్లీజ్ ఇష్టపెట్టు ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. అరే అరే బ్యాడ్ బాయ్. అయ్యో గట్టిగానే పట్టుకున్నా. మా అక్కే వాటర్ తేవడానికి కూడా చాలా భయపడుతుంది. దీన్ని నాకు అరే నాకమని చెప్పినరా. అబ్బా మింగడు బ్యాడ్ బాయ్. ఏమంతగా ఒప్పిస్తలేదు, కానీ చాలా హెవీగానే తాకింది. బాగా కొరికిండు. స్పూన్ని కొరకపోయిండు, నన్ను కొరికిండు. రే ఎందుకురా నీకు ఇంత? వీనికి మా మమ్మీ అందుకే కొడుతుంది వీని అప్పుడప్పుడు లైట్గా. నాకు కూడా కొట్టబుద్ధి అవుతుంది, కానీ పాపం అనిపిస్తుంది. పట్టుకరా. వాడు ఎంత గట్టిగా కొరికిండంటే బ్లడ్ వస్తుందిరా. ఇంతకుముందే డాక్టర్ చెప్పిళ్ళు బ్లడ్ వస్తే టీటీ ఇచ్చుకోవాలి, లేకపోతే రేబీస్ ఇంజెక్షన్. ఇప్పుడు మనం మళ్ళీ పోవాలి హాస్పిటల్కి. సెకండ్ అండి, మీరు టీటీ చేయించుకొని ఒక సేఫ్ సైడ్ ఒక రేబీస్ చేయించుకోండి. 99.99% ఏం కాదండి. కాకపోతే మనకు పీస్ ఆఫ్ మైండ్ కోసం ఒకటి పోయి చేయించుకోండి అంతే. టీటీ ఉన్న రేబీస్ అని చెప్పాలా? అవునండి. ఓకే ఓకే అండి. అక్కడికి వెళ్ళండి, డాగ్ బైట్ అంటే వాళ్ళే చెప్తారు మీకు. ఓకే ఓకే థ్యాంక్ యూ. రేబీస్ అంటే ఎంత పెద్దగా ఉంటుంది? మామూలు ఇంజెక్షనేనా? ఖర్చు అవుతుందా దానికి? ఒరే వాడు ఏం చేసిండు, డైరెక్ట్ స్పూన్ని కొరకపోయి నా ఏళ్ళని కొరికిండు. ఒకటి చెప్తా ఏమనొద్దు. ఇప్పుడు నేను ఏడిపోతాను అనుకుంటాను. వాడు కరిచిండు నన్ను. రేబీస్ ఇచ్చుకొని రావాలి. రేబీస్ ఉన్న టీటీ. డాక్టర్ మీరేనా?
సో టీటీ వేయించుకోవడానికి అయితే వచ్చిన, కానీ వాళ్ళు ఏం చెప్పారంటే డాక్టర్స్ తినేసి రమ్మని చెప్పిళ్ళు. ఎన్ని రోజులు మేడం? 3 months. సో గైస్ వ్యాక్సినేషన్ అయితే అయిపోయింది. ఇగో టీ షర్ట్లు కూడా మార్చుకున్నాం, ఎందుకంటే వీంది హాఫ్ హ్యాండ్స్ కదా, నాది ఫుల్ హ్యాండ్స్. ఇంజెక్షన్ కూడా వేయరాదని చెప్పిళ్ళు. మన పేపర్ ఇచ్చేసి 4 డోసులు అనమాట. ఒక్క నిమిషం. 4 doses. ఈరోజు 5th, 8th రావాలి. దాని తర్వాత మళ్ళీ 2 dates అయితే ఇచ్చిళ్ళు. ఆ డేట్స్ రోజు వచ్చి మళ్ళీ రేబీస్ అండ్ అట్లనే టీటీ. ఇంటికైతే వచ్చేసిన రేబీస్ ఇంజెక్షన్ ఇచ్చుకొని ఒక చేయికి టీటీ ఇచ్చిళ్ళు అండ్ ఒక చేయికి రేబీస్ ఇచ్చిళ్ళు. ఇది 4 doses అనమాట. ఈరోజు ఒక డోస్ అయిపోయింది. నేను మళ్ళీ 3 daysకి ఇంకొక డోస్ ఇచ్చుకోవాలి. అండ్ దాని తర్వాత మళ్ళీ డేట్స్ ఇస్తా అని చెప్పిళ్ళు. ఇట్లా అవుతుందని నేను అస్సలు అనుకోలేదు. సో మీరు కూడా జాగ్రత్తగా ఉండండి. పడుకుంటా, చాలా అలసిపోయినా, కొంచెం నిద్ర వచ్చినట్టు అవుతుంది. నెక్స్ట్ వ్లాగ్లో కలుస్తాను. అంతవరకు సీ యూ, టాటా, గుడ్ బై. నన్ను బ్లాగ్ తీయనిస్తావా?